ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కాసేపట్లో పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సందీప్ రావు చెప్పండి, ఇక కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, గత 10 రోజులుగా మనం చూస్తున్నాం అత్తాపూర్ పిఎస్లో తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని ట్రైనీ ఐపీఎస్ గా ఉన్న తోటి బ్యాచ్మేట్ ఈయనపైన ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన అనంతరమే ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన పరారులో ఉన్నాడా మరి సొంత ఇంటికి వెళ్తున్నాడని ఆయన చెప్పడం జరిగింది. మరి ఊరుపాలెం అనేటువంటి ఆంధ్రలోని ఊరుపాలెం అనే గ్రామంలో ఉన్నాను, తన నాన్నమ్మ ఆరోగ్యం బాగాలేదు, అందుకోసమే తాను రాలేకపోయాను. అయితే అప్పటికైనా కోర్టులో కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ తనపైన నమోదైన కేసు కొట్టివేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ న్యాయస్థానము ఎటువంటి తీర్పు కూడా వెల్లడించలేదు. ఆయనకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఆయన లొంగిపోవడము తప్పనిసరైంది. ఈ క్రమంలో నిన్న పోలీసులు అనేక బ్యాచ్లు అత్తాపూర్కు సంబంధించినటువంటి పిఎస్లో నమోదైన కేసుకు సంబంధించి ప్రత్యేక టీంలుగా ఏర్పడి బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన నేపథ్యంలో నిందితుడు అంటే ట్రైనీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న ఆయన ఊరు స్వగ్రామం నుంచి వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతంలో ఈ ప్రత్యేక బృందాలు టాస్క్ ఫోర్స్ టీము పట్టుకొని హైదరాబాదు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించాయి. ఇవాళ ఉదయం 10 గంటల వరకు కూడా అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డు కావచ్చు, అలాగే ఆయన కన్ఫెక్షన్ రిపోర్ట్ అంతా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని అత్తాపూర్ పిఎస్కు తీసుకొచ్చారు. ఎక్కడైతే కేసు నమోదైన ప్రాంతం ఉందో ఆ పోలీస్ స్టేషన్ రాజధాని పరిధిలోని అత్తాపూర్ పిఎస్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన నివాసం ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో ఒకటైన అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆయన అపార్ట్మెంట్ కూడా అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అసలు అప్పుడు ఏం జరిగింది అంటే ఎవరైతే బాధిత ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడికి కూడా తీసుకెళ్లడం జరిగింది అనేటువంటిది ఆరోపణగా మనకు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అశోక్ నగర్ లో. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలకైతే పూర్తయ్యాయి. ప్రస్తుతము ఉస్మానియా నుంచి ఇక్కడికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హాజరుపరచబోతున్నారు. ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు, తాను ఏ తప్పు చేయలేదు, పోలీసులకు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం మనకు తెలుస్తోంది. ప్రధానంగా తాను ఎలాంటి తప్పు చేయలేదు, సాటి మహిళా ఐపీఎస్ తోటి తాను అనుచితంగా ప్రవర్తించలేదు, ఇద్దరు పరస్పర అంగీకారంతో పరస్పర ఇద్దరి మధ్య ఉన్న స్నేహభావంతో మెదలని తప్ప ఇప్పుడేదో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తనపైన అభాండాలు వేస్తున్నారు. తన ఒక చిన్న గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, తన సొంత స్వగ్రామం ఊర్లపాలెం గ్రామం శాశ్వత చిరునామా కూడా అదే ఉందని చెప్తున్నారు. మరి చూడాలి, మరి కాసేపట్లో రిమాండ్కి అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మరి కోర్టు ఏం చెప్పబోతుందో అనేది తెలియబోతోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.